తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. బేతాళ దీవి ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీ జి. గోపాలయ్య గారు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి తాడేపల్లి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వింధ్యావాసిని ఆలయాన్ని వెతుక్కుంటూ వెళుతూ మార్గం మధ్యంలో బందీ చేయబడి శరీరాన్ని కోల్పోయినటువంటి మణిమంజరిని తక్కిన ఆమె సోదరీమణులను మాంత్రికుని నుండి కాపాడి యక్షరాజుకు అప్పగించాడు ఆనందపాల మహారాజు. యక్షరాజు పరివారం తరలిపోయిన వెంటనే గుడిని, దాని పరిసరాలను శుభ్రం చేశాడు. సమీపంలోని మంచినీటి కొలను నుండి నీరు తెచ్చి ఆలయ ప్రాంగణాన్ని కడిగాడు. దొరికినన్ని పూలను సంగ్రహించి దేవిని నిష్ఠతో కొలిచి మనసులోనే తన కోరికను ఈడేర్చమని కోరుకున్నాడు. అగ్నిగుండాన్ని పూలతో అలంకరించి శుద్ధ ముక్కలతో చుట్టూ ముగ్గులు తీర్చి 108 ప్రదక్షిణలు సలిపి దాని ఎదుటను కూర్చుని ధ్యానంలో మునిగిపోయాడు. సాయంకాలం సూర్యుడస్తమించు వరకు అతని ధ్యానం నిరాఘాటంగా సాగింది. అలా 3 దినములు ఎటువంటి అడ్డంకులు లేకుండా జరిగింది. 4వ దినం పొద్దున ధ్యానానికి కూర్చున్న వెంటనే ఎదుటను అగ్నిశిఖలందు ఒక మాయా దర్పణం లాంటిది కనిపించి దానిలో ప్రస్ఫుటంగా జరిగింది కనిపించింది. అంతఃపురం నుండి ఊయలతో సహా బిడ్డను తీసుకువెళ్ళు రెక్కపోతును ఓడించి నాగేంద్రుడు బిడ్డను పరిపూర్ణానంద స్వామి ఆశ్రమం చేర్చడం, 10 ఏడులు పెరిగిన బాలుడు పశువులను మేపుతూ పీఠభూమి గడచి ప్రాణాంతకమైన స్థితి నుండి కాపాడబడడం, ప్రస్తుతం అదే ఆశ్రమంలో సురక్షితంగా గడుపుతూ ఉండడం కనిపించింది. అంతలో ఆకాశం నుండి కొన్ని మాటలు వినిపించాయి. రక్తనేత్రుడు మాయలతో తన బిడ్డడి ఆచూకీ తెలుసుకోలేకపోవడంతో తనను పావుగా ఉపయోగించుకున్నాడని, అతనికి నిజం తెలిసిన మరుక్షణం తన బిడ్డడి ప్రాణం ఇక్కట్టుల పాలవడం తప్పనిసరి అని తెలియజేశారు ఎవరో అజ్ఞాత దైవం. దానితో ఒక కృత నిశ్చయానికి వచ్చినట్టి ఆనందపాలుడు అక్కడి నుండి రాజధానికి పయనమయ్యాడు. ఆలయం దాటి ఇంకా 100 అడుగులు వేయకమునిపే రక్తనేత్రుడు మౌని రూపంలో అతని ముందు నిలిచాడు. మహారాజా, ధన్యుడవు నీవు. నీ సంకల్పమును సాధించుకోగలిగావు. నిన్ను నేను అభినందిస్తున్నాను. సాధించాలని నమ్మకము, పట్టుదల ఉంటే ఎంతటి కార్యాన్నైనా అలవోకగా జయించగలమని నిరూపించావు. ఇప్పుడు నీవు మాట నిలుపుకునే సమయం వచ్చింది. నీ కుమారుడు కారణజన్ముడు. అతని ఆచూకీ తెలిపిన వెంటనే నేను ఒక విశేషమైన యాగం చేసి అతనికి మృత్యువు రాకుండా చేయాలని నా సంకల్పం. ఇది దైవ నిర్ణయం కూడా అని పలికాడు. దానికి మహారాజు, రక్తనేత్ర, నీవు ఎవరో, నన్నెందుకు ప్రబోధించి పంపావో అన్నింటినీ దేవతలు నాకు విశదపరచడమే కాకుండా కర్తవ్య బోధన చేశారు. కానీ నేను నిజమే చెబుతానని వాగ్దానం చేసి ఉన్నాను. అదేవిధంగా నన్ను హెచ్చరించి పంపించిన దేవతకు కూడా ఈ రహస్యం చెప్పనని వాగ్దానం చేశాను. దేవత కొసిగిన మాటను తప్పడం కంటే మనిషికి చేసినటువంటి మాటను తప్పడం మేలని నిర్ణయించాను. కాబట్టి నీకు నాకు తెలిసినట్టి సంగతులేవి చెప్పలేను. దీనివల్ల నాకు సంప్రాప్తించే దోషాలని అనుభవించడానికి సంసిద్ధుడను అంటూ తేటతెల్లం చేశాడు. ఇతని మాట వినిపించినంతనే రక్తనేత్రుడు కోపంతో ఊగిపోయాడు. నన్ను మోసం చేసి నీవు బావుకునేదేదీ లేకుండా చేస్తున్నా. ఈ క్షణం నుండి మతి భ్రష్టుడివై నీకు తెలిసి నేర్చుకోవాలని సంకల్పించిన వాటిని మరచి నికృష్ట జీవితాన్ని గడుపు. నీ సుపుత్రుని ఆలింగనముతో మాత్రమే తిరిగి మామూలు మహారాజువు కాగలవు. అది కూడని విధంగా నీ కుమారుని ఎలాగైనా సాధించి తీర్తాను అని శపించాడు. ఆనాటి నుండి మహారాజు తానెవరో, తన పేరేమిటో తెలియకుండా దేశదిమ్మరిలా కనిపించిన చోటుకు పోవడం, ఎక్కడ పడితే అక్కడల్లా అది కాడైనా వల్ల కాడైనా అని తలచకుండా పడి దొర్లడం చేసేవాడు. అలా కొండలు కోనలు దాటి ఒకనాడు చిట్టడవి గుండా ప్రయాణిస్తున్నాడు. ఇతని మట్టి కొట్టుకుపోయిన శరీరంపై మెరిసే నవరత్నమాలను చూసినటువంటి 2 దారి దొంగలు విలువైన దుస్తులు ధరించిన అతని పిచ్చివాలకం చూసి తెగించి అతనిని చిత్తుగా రక్తం ఓడేలా కొట్టి ఓ డొంక పక్కన పడేసి నవరత్నమాలను సంగ్రహించుకుపోయారు.
కొంత దూరం పోకుండానే ఆ మాలను ఎవరు తీసుకునే దానిపై వివాదం పెరిగి చేతులు కలుపుకునే పరిస్థితి తెచ్చుకున్నారో. అందులో ఒకతను ఓపిక నశించి అకస్మాత్తుగా మొలనున్న కత్తితో ఎదుటివాడిని పొడిచి చంపాడు. తీరుబడిగా నవరత్నమాలను మెడలో ధరించి టీవీగా నడవసాగాడు. వాడు పోతున్న దారి పోతున్న కొద్దీ దట్టంగా చెట్ల గుంపుల నడుమకు చేర్చింది. పిచ్చివాణిని తాకినప్పుడు ఏర్పడిన రక్తపు మరకలతో పాటుగా తోటివాణిని చంపినప్పుడు చిలికిన రక్తపు వాసనను పసిగట్టిన పులొకటి దాపుల నుంచి పైనబడి సంహరించి తన చోటుకు లాక్కుపోసాగింది. పొదల నడుమ నుండి అతడి శవాన్ని ఈడ్చుకుపోతున్నప్పుడు మెడలోనున్నటువంటి రత్నమాల పక్క కొమ్మలకు చిక్కుకుంది. ఇది చెట్టుపై నుండి చూస్తున్న కోతి కిందకు దిగి రంగురంగులతో ప్రకాశించే మాలను చూసి ముచ్చటపడి మెడలో తగిలించుకొని నిలవకుండా కొమ్మలపై పారిపోయింది. 18 నెలలు సంరక్షించుకొని ముత్యపు చిప్ప నుండి పొందిన పాపను కిరణ్మయి అని పేరు పెట్టుకుని కంటికి రెప్పలా కాపు కాసి అపురూపంగా చూసుకోసాగింది మత్స్యకన్యె చిత్రవేణి. ఆ బాలిక పెరిగే కొద్దీ మరింత అందంగా రూపవంతమై సొబగులు సంతరించుకోసాగాయి. 10 ఏళ్లు పూర్తి కాగానే చిత్రంగా ఆమెకు సహజంగా గంధర్వమాయలు సిద్ధించాయి. మకరధ్వజుడు ఆనాడు తన బావమర్దిని నిర్జించి యాగఫలాన్ని తీసుకొని తన భార్యకు ఇచ్చాడు. ఆమెకు పండంటి మగబిడ్డ కలిగాడు. అతనికి మణికర్ణుడు అని పేరు పెట్టారు. అతనికి 10 ఏడులు నిండిన నాటి నుండి కలలో తన రూపంతో సరితూగు పోలికలతో ఒక బాలికను ప్రతిరోజు చూడసాగాడు. తనలాగే ఉండు కన్యను తనకు రోజూ కనిపింపచేయడంలోని ఆంతర్యాన్ని తెలుసుకోవలసిందిగా తల్లిని వేడుకున్నాడు. ఆమె ఈ సంగతిని మకరధ్వజునికి చేరవేసింది. అతను పేరోలగంలోని జ్ఞానులను సంప్రదించాడు. జ్ఞానులందరూ తరచి యోచించి తమకు సంతానకారకుడు యాగపురుషుడు అయిన దేవతను ప్రార్థించడం తప్ప మారు మార్గం లేదని తేల్చారు. అప్పటికప్పుడు యజ్ఞశాల నిర్మించి సాంప్రదాయబద్ధంగా పూజలు సలిపి యాగపురుషుని భక్తితో ప్రార్థించారు. అతను అగ్నిసాక్షిగా నిలచి ఆనాడు జరిగింది వివరించాడు. నీ సంతానాన్ని మోసింది కనుకనే చిత్రవేణిని నీ భార్యగా, ఆమెకు కలిగిన చిన్నది కిరణ్మయిని కుమార్తెగా స్వీకరించడం నీ ధర్మం. ఇది నీకు గుర్తు చేయడానికే కలలో కనిపించి ప్రేరేపించిందని పలికాడు. అంతేకాకుండా ఆమె పుట్టుకకు గల కారణాన్ని తెలియజెప్పి ఆమె ద్వారా మీ లోకానికి పట్టిన పీడను తొలగించే యోధుని రాకతో మీకు శాశ్వత శాంతి చేకూరగలదని చెప్పాడు. ఇది తెలిసి దైవ సంకల్పమని తలచి సంతోషంతో చిత్రవేణి ముందు నిలచినట్టి మకరధ్వజుని చూసి సిగ్గుతో సంతోషంతో పొంగిందామే. ప్రేమలు అనేకం. అశరీరవాణి మకరధ్వజుని గూర్చి పలికిన నాటి నుండి దైవ నిర్ణయం వల్లననే అతని రూపు ఆమె మదిలో బలంగా నాటుకుపోయింది. అజ్ఞాత ప్రేమలో బలము ఎంతుందో తెలియదు కానీ ఆమె అతనితో మానసికంగా కలిసి జీవించసాగింది. అందుచేతనే నేడు నేరులో నిలచిన మకరధ్వజుని ఎటువంటి పరిచయం అవసరం లేకుండానే గుర్తించి అక్కున చేరింది. ఆ రోజల్లా అపురూపమై దొరికిన తనయ్యను వదలకుండా ముద్దులు కురిపించాడు. చిత్రవేణి తోడ్పాటుతో జీవితంలోని మధురమను కొత్త కోణంలోంచి ఆస్వాదించడం నేర్చాడు. ఒకే రోజులో యుగాల ఎడబాటు పూడ్చుకునే ప్రయత్నం చేశారు. మరుసటి దినం మకరధ్వజునితో పయనానికి నుంకించిన భార్యను కుమార్తెను ఓదార్చడం అతనికి కష్టసాధ్యమైంది. చివరకు కిరణ్మయి పుట్టుకలోని ప్రయోజనం తెలిపి ఆమె వలననే ఒక కారణజన్ముని గంధర్వలోకానికి రప్పించుకునే వీలు కలుగునని, అతనితో పరిచయం ఏర్పడిన వెంటనే మిమ్ములను గంధర్వలోకానికి తీసుకుపోగలనని వాగ్దానం సలిపి ఒప్పించి పైలోకానికి తరలిపోయాడు. పయనమై కదులు సమయంలో కిరణ్మయికి స్వచ్ఛందమై ఆకాశాన పయనించు శక్తిని ప్రసాదించాడు. దానితో ఆమె ప్రతిదినము ప్రకృతిలో నిగూఢమై దాగినట్టి అందాలను వీక్షిస్తూ ఆనందించసాగింది. అలాంటి ఒక దినం పైన ఎగురుతూ వినోదిస్తున్నటువంటి ఆమె కంటికి ముళ్లతో నిండి ఎండిన నేలపై రక్తపు గాయాలతో దొర్లుతూ బాధతో అలమటిస్తున్నటువంటి మనిషిని చూసింది. నేలకు దిగివచ్చి అతనికి అవసరమైనట్టి ఉపచారాలు సలిపింది. అక్కడే దొరుకు మూలికలను సేకరించి రసము తీసి గాయాలపై రాసింది. కొంతసేపటికి అతను తేరుకొని కూర్చున్నాడు. అతని పేరు ఊరు అడిగిందామే. కానీ దానికి తానెవరో తెలియదని
ఎందుకు ఈ చోటుకు వచ్చింది ఎరుకలేదని బదులిచ్చిన వానిని పైకి కిందకు పరికించి చూసింది. అతను నిజమే చెబుతున్నాడని నమ్మింది. అతని ఆకారము, దుస్తులు, ధరించిన తీరు, సాముద్రిక లక్షణాలు చూడగా అతనేదో ఉన్నత వంశానికి చెందినవాడని తెలుసుకుంది. కాలవశమో శాప కారణంగానో ఇలా మారాడని ఊహించింది. అతనిని జనసమ్మర్థమైన ప్రదేశంలో విడిచిపెడితే ఎవరో ఒకరు ఆదుకోగలరని తలచి తనతో పాటుగా ఆకాశాన తీసుకుపోసాగింది. చాలాసేపు ప్రయాణించి ఎన్నో ఊళ్లను గడచి ముందుకెళ్లారు. అంతలో వారికి వింతగొలిపే చోటు కనిపించింది. అది ఒక మహానగరం. అందమైన భవనములు కలిగి ఉన్న శిథిల నగరంలా ఉంది. మూడు వైపులా నది ఉన్నట్టు తోచినా నీటిబొట్టు చూడడానికి కూడా దొరకనట్టుంది. తోటలు వనాలతో నిండి ఉన్న ఎండి మరుభూమిలా తోస్తోంది. కానీ అక్కడి ప్రజలు చీకు చింత లేకుండా దొరికినది చాలన్నట్టు సంతృప్తిగా బ్రతుకుతున్నారు. దానికి ఎంతో ముచ్చటపడి ఆ అనామకుని అక్కడ దిగవిడచి తాను కదిలిపోయింది కిరణ్మయి. ఆమె అంతగా ఆసక్తితో పరికించి సంతృప్తి పొందిన చోటు ఏదో కాదు, విక్రమదేశపు రాజధాని శాంతిపురం. అక్కడ దింపి పోయినట్టి వ్యక్తి మరెవరూ కాదు, ఆ దేశపు రాజు ఆనందపాలుడు. పరిపూర్ణానంద స్వామిచే మందలింపబడి తన పుట్టుకలోని రహస్యం తెలియగోరి తగిన సమయానికై వేచినట్టి కులవర్ధనుడు దినాలను వేళ్లపై లెక్కిస్తూ కాలం గడుపుతున్నాడు. రోజులు దొర్లసాగాయి. ఒకనాడు పశువులను మేపడానికి విడచి చెట్టు నీడలో విశ్రమిస్తున్న వర్ధనుని ముందు రెప్పపాటు కాలంలో నిలచిన మనిషిని చూసి విస్తుపోతున్న వర్ధనునితో అతను ఇలా పలికాడు. కులవర్ధన, నేటితో 12 ఏడులు గడువు తీరిపోయింది. రాగల 4 ఏడులు నీవు కఠోర దీక్షతో తపమాచరించి నీ కార్యసాధనకై కావలసిన శక్తిని పెంపొందించుకునే ఆగత్యం ఉంది. నిన్నొక చోటుకు తీసుకుపోగలను. ఆ చోటు నీకు చిరపరిచయమైనదే. అది చేరిన వెంటనే నీ పుట్టుకకు కారణం, కర్తవ్యంతో పాటుగా నెరవేర్చవలసిన కార్యాలు తెలుపబడతాయి. దైవబలం చేతను, పరిపూర్ణానంద స్వామి ఆదేశం చేతను రాగల కాలంలో నీకు తోడుగా ఉండడానికి నియోగింపబడిన వాడను. నా పేరు నాగేంద్రుడు. నేను ఇతరులకు కనపడను. నీకును తలచినప్పుడు మాత్రమే కనిపించి మార్గనిర్దేశం చేయగలను. నిన్ను కాలమే వెన్నంటి నడుపుతుంది. ఇక కదలండని పలికాడు. అదేమిటి, ఆశ్రమానికి పోవలసినది లేదా? పశువుల మాటేమిటి అంటూ ప్రశ్నించాడు కులవర్ధనుడు. ఆశ్రమానికి నీకు నేటితో రుణం తీరింది. పశువులు ఇదిగో ఆశ్రమం చేరుకుంటాయి అని వాటికేసి చేతితో సైగ చేశాడు. అవి అన్నీ మందగా ఏర్పడి ఎవరో తీసుకుపోతున్నట్టు ఆశ్రమం దిశగా కదిలిపోయాయి. దానిని చూసి ఇటు తిరిగేసరికి నాగేంద్రుని ఉనికే కనిపించలేదు. అతని మాటలను తలుచుకుని పైకి లేచి ఉత్తర దిశగా అడుగులేశాడు. ఎవరో దారి చూపుతున్నట్టే వడివడిగా అడుగులు పడసాగాయి. అలా దినమల్లా ఎక్కడా ఆగకుండా నడుస్తూనే ఉన్నాడు. చీకటి పడగానే కాస్త చదును చూసుకొని విశ్రమించాడు. తిరిగి పొద్దున్న లేచింది మొదలు నడక సాగించాడు. అదేం చిత్రమో అతనికి ఆకలి దప్పులు కలగనే లేదు. 3వ దినం సాయంత్రానికి ఓ సుందరము ప్రశాంతమైన చోటుకు చేరుకున్నాడు. ఆ చోటునందే ఈ రాత్రికి గడపడానికి నిశ్చయించి ఎత్తైన రాతిపై సేదదీరాడు. ఏదో మధురగానం వీణానాదంతో మిళితమై అలలు అలలుగా దవ్వుల నుండి సాగి అతని చెవులకు విందు సలిపాయి. లేచి బండపై నిలబడి పరికించి చూసినా ఎవరూ కనిపించలేదు. అదేదో తెలియగోరి పక్కనే ఉన్నటువంటి పొడవాటి చెట్టు శిఖరానికి ఎక్కి చూశాడు. మనిషి అయితే కనబడలేదు గాని అది పోవలసిన దిక్కు నుండే వినిపించి సంతోషించాడు. వెంటనే చెట్టు దిగి అక్కడి నుండి ముందుకు వేగంగా అడుగులేశాడు. అతను నడిచినంతసేపు ఆ మధురగానం వినిపిస్తూనే ఉంది. నడిచి నడిచి ఓ పెద్ద సరోవరాన్ని సమీపించాడు. దాని ఒడ్డుపై పచ్చికనే సింహాసనం చేసుకుని కూర్చొని 10-12 ఏళ్ల లేజవ్వని ఒకతే చూపులకు గంధర్వ కాంతలా అందాలు చిందిస్తూ కనులు మూసుకుని వీణతో పోటీపడి గానం సలుపుతోంది. ఆ దృశ్యాన్ని తనివితీరా చూస్తూనే నిలబడిపోయాడు వర్ధనుడు. కాసేపటికి దరిచేరు నెపంతో మెల్లగా ఆమెకు భంగం కలగకూడదని అడుగులో అడుగు వేయసాగాడు. కానీ మెత్తటి అడుగుల సవ్వడి విని తెరిచిన కనులతో రెప్పవాల్చకుండా అతన్నే చూసి తరించింది ఆమె. ఇంకనూ జాగు చేయరాదని తలచి, కన్యకామణి, నా పేరు కులవర్ధనుడు.
నేను నా పుట్టుకకు కారణం తెలుసుకోవాలని వింధ్యావాటికకు పయనమై మార్గమధ్యంలో మీ మధుర గానానికి ఆకర్షితుడనై ఇటు వచ్చి నిన్ను చూడడం జరిగింది. నీవెవరో నాకు తెలియదు. నిన్ను చూడడం ఇదే మొదటిసారి. కానీ మన బంధం జన్మల నాటిదని నాకు అనిపిస్తోంది. దైవమే మన కలయికకు హేతువని నమ్ముతున్నానంటూ తన్మయత్వంతో పలికాడు. అతని మాటలను ఆస్వాదిస్తూ కన్నులతో అతనిని అర్చించసాగింది ఆమె. నమ్మలేనిదేదో ఎదుట నిలిచినట్టు సన్నని వణుకుతో తన్ను మరచి తదేకంగా చూసినది. అతను మాటలను ఆపినంతనే ఇక తప్పదని నోరు తెరిచింది. మహావీరా, నేను గంధర్వరాజు మకరధ్వజునికి, మత్స్యకన్య చిత్రవేణికి పుట్టినదాన్ని. నా పేరు కిరణ్మయి. నా తల్లి ఈ సరోవరం అడుగుననే నివసిస్తోంది. నా తండ్రి ఆనతిపై ఓ మహాబాగుకై నిరీక్షిస్తూ వేచి ఉన్నదానను. నా నిరీక్షణ నేటికి నెరవేరింది. మేము ఎదురు చూసిన మహాపురుషులు మీరు. నా తండ్రి పైలోకానికేగుతూ చెవిలో చెప్పిన దానిని పరిరక్షించడానికే రోజూ సంధ్యవేళలో ఇలా గానం చేయడం. నా గానం అందరికీ వినిపిస్తుంది. కానీ ఎవరికీ నేను కనపడను. నన్ను చూసి ఎవరు పలకరించి దరి చేరగలరో వారే మా అతిథి. అంతేకాదు, అతనే నాకు తండ్రి నిర్ణయించినట్టి వరుడు అంటూ పలుకుతూ చివరి మాట పలికేటప్పుడు సిగ్గుతో తలవాల్చిందామె. కులవర్ధనుడు ఆమె మాటలకు సంతోషించి తన కోరిక సైతం ఈడేరినదని పొంగిపోయాడు. వెంటనే అతను కర్మసాక్షి సూర్యదేవుని ఎదుటను ఆమెను పాణిగ్రహణం చేశాడు. ఆ రాత్రి 2వ జాము వరకు మాటలతో గడిపారు. తల్లి వద్దకు తీసుకుపోవడం ఇప్పటికీ కుదరదని, తిరిగి మనం కలుసుకునే రోజులకై నిరీక్షిస్తూ గడపగలనని వీడ్కోలు తీసుకుని సరస్సులోనికి దిగిపోయింది కిరణ్మయి. ఆ రాత్రంతా ఆమె మాటలను తలుచుకుంటూ గడిపాడు. ఉదయమై బారెడు పొద్దు గడిచినా ఆమె జాడలేదు. గట్టుపై కూర్చొని ఆమె రాకను ఎదురుచూస్తూ దిగులుతో కర్తవ్యం మరచి అలమటిస్తూ ఓ రకంగా పిచ్చివాడైపోయాడు కులవర్ధనుడు. శాంతిపురం బయట నుండి ఆనందపాలుడు నగరంలోనికి ప్రవేశిస్తాడు. నగర వీధుల్లో మహారాజు దుస్తుల్లో అనామకునిలా తిరుగు వ్యక్తిని అందరూ వింతగా చూడసాగారు. రాజభవనానికి సంబంధించిన వారు ఆయనను మహారాజుగా గుర్తించారు. కానీ అతని వాలకం మహారాజులా లేకపోవడంతో ఏం చేయాలో తోచలేదు. ఈ సంగతి రాణివాసానికి చేరవేశారు. ఈ మధ్యలో శాంతిపురంలో చాలా మార్పులు జరిగాయి. కులవర్ధనుడు 12 ఏడులు పూర్తి అయ్యి కార్యసాధనకై పయనమైన క్షణం నుండి నగరంలో నెలకొన్న కష్టాలు ఒక్కొక్కటిగా తీరసాగాయి. మొదటిసారిగా పైనెక్కడి నుండో నీరు నిర్మలా నదిలోనికి చేరి అది నిండుగా పారసాగింది. చెట్లు, చేమలు, తోటలు, ఉద్యానవనాలు యథాలాపంగా ఆకులతో, పూలతో అందంగా తయారైనాయి. ప్రజల్లో మునుపటిలా ఉత్సాహం తిరిగొచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా మహారాణి సులక్షణాదేవి స్పృహలోకి వచ్చి ఎప్పటిలా నడయాడసాగింది. ఆమె కోలుకొని మొదట్లో విచారించింది మహారాజు క్షేమం గురించి. వారు తనయుని ఆచూకీ తెలుసుకోవడానికి వింధ్యావాసిని ఆలయానికి పోయినట్లు తెలిసి ఊరట చెందింది. మంత్రులతో సంప్రదించి పాలనను స్వయంగా పర్యవేక్షించారు. మెల్లమెల్లగా దేశంలో సుస్థిరత నెలకొంది. సుదీర్ఘంగా తాము అనుభవించిన కరువు ఒక పీడకలగా మర్చిపోయారు. అటువంటిది నేడు మహారాజును పోలిన వ్యక్తి తమ నగరానికి రావడం, అతను ఏ విధంగానూ తానే మహారాజునని నిరూపించుకోలేకపోవడం అందరినీ కలతపడేలా చేసింది. ఈ సంగతి పరిచారికల ద్వారా వినిన మహారాణి నేరులో అతనిని దర్శించింది. అతనిని చూసిన వెంటనే అతనే విక్రమపురి మహారాజని తెలుసుకుంది. రూపురేఖలే కాదు, గుర్తులు, సాముద్రిక లక్షణాలు అన్నీ సరిపోలింది. అయినా తెలివి కలిగుండి తన సహజతను కోల్పోవడం చూసి ఇదేదో శాపవశంతో కలిగినదని గ్రహించింది. ఆయనను మహారాజుగా అంగీకరించినా తాను వ్యక్తిత్వాన్ని నిరూపించుకునేంతవరకు రాణివాసంలో ఉండతగడని తీర్మానించి ఆయనకు కొలువుకూటం సమీపంలో బస కల్పించి సకల మర్యాదలు జరిగేలా అమర్చింది. రోజు కొలువులో పాలు పంచుకునే అవకాశం కల్పించింది. అలాగైనా అతను మరచిన గతాన్ని తిరిగి పొందగలడేమోనని అలా చేసిందామే. కాలం దొర్లుతోంది కానీ మహారాజులో మునుపటి జ్ఞాపకాలు జ్ఞప్తికి రాలేదు. దానితో దేశమంతటా చాటింపు వేయించింది.
ఎవరైతే మహారాజుకు ఏర్పడిన దుస్థితికి కారణాలు తెలుసుకొని అతనికి ఎప్పటిలా నయం చేయగలిగితే వారు కోరినది దొరుకునని తెలిపింది. ఏదో దొరుకుతుందని ఆశతో కాకపోయినా మహారాజుపై గౌరవంతో ఎంతోమంది యువకులు అన్వేషణకై కదిలిపోయారు. ఒకనాటి రాత్రి మహారాణి గాఢమైన నిద్రలో ఉండగా ఆమెకు ఒక కల వచ్చింది. దానిలో తన ముఖ కవళికలు కలిగినట్టి 12 ఏళ్ల బాలుడు ఒకానొక కీకారణ్యంలో నడిచిపోతున్నాడు. అతని ముఖం ఎంతో తేజోవంతమై వెలిగిపోతోంది. అంతటి కీకారణ్యంలో తడబాటు లేకుండా గమ్యం తెలిసిన వానివలే అడుగులు వడివడిగా పడుతోన్నాయి. ఏదో పట్టుదలతో సాగుతున్నట్టు అతని వాలకం చెబుతోంది. అకస్మాత్తుగా ప్రకృతిలో ఏదో మార్పు కలిగింది. చుట్టూ మహావృక్షాలు సైతం పెకిలించుకుపోయేంత ఉధృతంగా గాలి వీయనారంభించింది. ఆనాడు తాను చూస్తుండగానే తన బిడ్డను ఊయలతో సహా ముక్కున కరుచుకొని ఎగిరిపోయిన పక్షి దూరం నుండి పైనబడు రాక్షసునిలా బాలుని కమ్ముకోవడానికి వేగంగా నేలపైకి దిగిరాసాగింది. ఒక్కసారిగా కలతపడిన మహారాణి నిద్రలోనే గట్టిగా అరచి పాన్పుపై నుండి దొర్లి నేలపై పడిపోయింది. అంతర్దర్శిని తమకు కావలసిన బాలుని ఆచూకీ తెలిపియూ ప్రయోజనం లేకుండా పోయింది. ఆనందపాలుడు బిడ్డడి ఉనికి తెలిసినా చెప్పడానికి నిరాకరించాడు. రాగల 4 ఏడులలో అతనిని తెలుసుకొని అంతమొందించలేనప్పుడు ఈ జన్మకి తాననుకున్నది నెరవేరదని తెలిసి కర్తవ్యాన్ని ప్రబోధించమని అడగడానికి గురువు నివాసానికి పయనమయ్యాడు రక్తనేత్రుడు. తీరా అక్కడకు చేరుసరికి ఆయన లేరు. కొన్ని అనివార్య కారణాలతో అతను ఊరు వదిలిపోవలసి వచ్చిందని తెలిసింది. కానీ నిజానికి ఊరివారే అతని చేష్టలకు విసిగి కట్టగట్టుకొని ఏకంగా ఊరి నుండి తరిమారని చూచాయగా విని అతనిని ఎక్కడని వెతకాలని తోచకుండా తిరిగి తన దీవికి చేరాడు. కర్తవ్యం తోచని పరిస్థితిలో రేపెప్పుడో శత్రువు చేతిలో చనిపోవడం కంటే దేవికి కోరి ఆత్మాహుతి చేసుకోవడమే మేలని తలచాడు. తలచినదే తడవుగా శిష్యులచే భైరవుని ముంగిటను అగ్నిగుండాన్ని ఏర్పాటు చేయించాడు. శుచి అయి అగ్ని ముందు నిలబడి మంత్రోచ్చారణతో శరీరంలోని భాగాలను ఒక్కొక్కటిగా ఖండించి హోమగుండానికి సమర్పించసాగాడు. చివరగా తీవ్ర స్వరంతో బీజాక్షరాలను పలికి శిరస్సు తుంచి నిప్పులో పడేలా చేశాడు. భైరవుని విగ్రహం పెద్ద ఎత్తున కదిలి మెరుపు వెంటగా వినవచ్చి పిడుగు శబ్దంతో ప్రాణం పోసుకుని హూంకరించి ఎదుట నిలిచింది. రక్తనేత్ర, నీ దీక్షకు భక్తికి మెచ్చాను. నీవు విధి వంచితడవు. కుతంత్రంతో గురువును అతిక్రమించి పొందిన విద్యను క్షమించి వదిలినా వితరణ లేకుండా తోటివానిని సరైన హేతువు లేకుండా చంపడంతో విధి నీపై పగపట్టింది. నీ మిత్రునికి అండగా ఈ ప్రకృతిని తోడు చేసింది. అది అతనిని అన్ని విధాలుగా యోగ్యుణ్ణి చేసి నిన్ను హతమార్చడానికి అవసరమైనటువంటి శక్తిని ప్రసాదించబోతోంది. రాగల 4 వత్సరాలు వింధ్యాటవిలోని దేవి ఆలయంలో తపమాచరించనున్నాడు. నీ మీద ప్రీతిచే ఈ నిజం నీకు తెలిపాను. ఆ ఆలయ ప్రాంగణంలో నీ మాయలు మంత్రాలు ఎందుకు కొరగావు. అతను దీక్షలో ఉన్నంతకాలం నీవు గుడి దరిదాపులకు చేరుకోలేవు. ఏదో విధంగా అతనిని గుడిని దాటి బయటకు రప్పించి వేరు చేయాలి. కానీ గుడిలో కాలు పెట్టగానే అతనికి పూర్వజన్మలో సాధనతో సిద్ధించుకున్న విద్యలు స్ఫురణకు రావడమే కాకుండా పుట్టుకకు కారణం సైతం అవగతమైపోతుంది. దానితో అతను నిన్ను చూడగానే గతజన్మ వైరిగా నుంచి నీతో కలపడగలడు. అప్పుడు కూడా నీవు నీ భుజబలం సాయంతోనే అంతం చేయాలి. ఎటువంటి మోసాలకు పోరాదు. అతను బాలుడు, కానీ నీవు యువకుడవు. ఈ ఒక్కటే నీకున్నట్టి యోగ్యతగా గుర్తించి విజయానికై ప్రయత్నించు. అతనిప్పుడు నీతో యుద్ధం చేయడం కంటే నిన్ను తప్పించుకుని ఆలయంలోనికి పోవడానికే ప్రాధాన్యత కనబరచగలడు. ఎందుకంటే అతని దీక్ష పూర్తి కాకుండా నిన్ను సంహరించలేనని బాగుగా ఎరుగును. నేను నీకు 3 సార్లు మాత్రమే అతనితో చేయి కలిపే అవకాశం ఇచ్చాను. దానిని సఫలం చేసుకోగలవని తలుస్తాను అని పలికి మిన్నకుండింది. అదే క్షణం రక్తనేత్రుడు సజీవుడై భైరవుని ముందు సాష్టాంగపడి నమస్కరించాడు. లేచి నిలబడి నాపై ప్రేమతో ఇంతటి గొప్ప వరం ప్రసాదించినందులకు దేవతకు కృతజ్ఞతలు తెలియజేశాడు. వెంటనే శిష్యులను పిలిచి వింధ్యాటవులకు పంపాడు. దేవి ఆలయాన్ని, బాలుని
నడవడికను కనిపెట్టమని ఆదేశించాడు. ఈ సంగతి రెక్కపోతుకు చెప్పి దొరికినట్టి అవకాశం ఎటువంటి పరిస్థితిలోనూ చేజార్చుకోకూడదని, అతను గుడిని చేరక మునిపే ఎదిరించగలిగితే ఆ సమయంలో వానికి పూర్వజన్మను గూర్చి ఎరుక లేకపోవడంతో మంత్రసిద్ధులు ఉండవు. ఆ సమయంలో ఓడించడం సులువవుతుంది. కాబట్టి గుడిని చేరక మునిపే ఆచూకీ తీయమని పలికాడు. ఆ మాట వినినంతనే రెక్కపోతు తన ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఈ తడవ వదలకూడదని రెట్టింపు ఉత్సాహంతో పైకెగిరాడు. కిరణ్మయి రాకకై సరస్సు గట్టుపై కూర్చుని విలపిస్తున్న వర్ధనుని చూసి నాగేంద్రుడు కర్తవ్యాన్ని మరచి ఇలా విలపించతగదని పలికాడు. ఏదైతే జరిగిందో అది నీ మంచికే జరిగింది. దేవతల సాంగత్యం నీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడగలదు. కానీ కాలాన్ని సద్వినియోగం చేసుకుని నిన్ను బలోపేతం చేసుకోవడంతో పాటుగా నీ పుట్టుకలోని రహస్యం తెలుసుకోవడం ముఖ్యం. ఈ మాటలతో తెరిపి పొంది కులవర్ధనుడు లేచి గమ్యం దిశగా అడుగులేశాడు. ఎక్కడనేది ఎరుగడు. కానీ ఎవరో ముందు మార్గం చూపుతున్నట్టు ఆకలి దప్పులు మరచి ఏకబిగి నడక సాగించాడు. ఒకనాటి రాత్రి మొదటి జాము గడిచేసరికి అలసిపోయాడు. విశ్రాంతి తీసుకొని కదుల్దామని చుట్టూ పరికించాడు. విశాలమైన కొమ్మలతో తన చుట్టూ ఊడలు దింపుకున్న వటవృక్షం కనిపించింది. క్రింద నేలంతా చదునుగా పడుకోవడానికి వీలుగా ఉంది. చేయి తల కింద నుంచుకొని పడుకున్నాడు వర్ధనుడు. రెండవ జాము మధ్యలో నిద్రాదేవి కౌగిలిలో ఒరగడానికి ఆయత్తపడు సమయంలో ఎవరిదో సన్నని మాటలు వినిపించాయి. గమనించగా 2 లకుముకి పక్షులు అతని తలకు నేరుగా ఉండు కొమ్మపై కూర్చొని మాట్లాడుకుంటున్నాయి. అందులో ఒక పక్షి రెండవ దానితో ఇలా అడిగింది. చూస్తుండగా ఇతనెవరో సాహసికుడులాగే కనిపిస్తున్నాడు. అతని ముఖం చూడు, ఏదో వెలుగు కొట్టొచ్చినట్టుంది. అతనేమైనా చెట్టెక్కి చూస్తే అంటూ పలకబోతుండగా రెండవ పక్షి మొదటి దాని నోరు నొక్కి ష్ మాట్లాడకు, అతను వినగలడు అంది. వింటే మాత్రమేమి, మన భాషను ఎలా అర్థం చేసుకోగలడు అని దెప్పింది మొదటిది. అతను ఎవరనుకుంటున్నావు? పుట్టుక రహస్యం తెలియగోరి కార్యార్థి అయి సాగుతున్నాడు. అతనికి మన భాష ఏమిటి? నాగుల సంభాషణలు సైతం అర్థం చేసుకోగలడు. ఇకపై ఇక్కడ నిలవడం మంచిది కాదని పలికి మొదటి పక్షిని తోడుకొని ఎక్కడికో ఎగిరిపోయింది. ఇది విని కులవర్ధనుడు ఇందులో ఏదో విషయం దాగుందని ఎంచాడు. తెలియడానికి చెట్టు ఎక్కడం తప్పదని ఎంచి చిటారు కొమ్మకు ఎగబాకి చుట్టూరా పరికించి చూశాడు. అతని కంటికి ఉత్తర దిక్కులో ఉన్నటువంటి పర్వతానికి కిందుగా ఓ పెద్ద గుహలో కనులు మిరుమిట్లు గొలుపు వెలుతురు కనిపించింది. కంటికి కనిపిస్తున్నా అది చాలా దూరంలో ఉందని గ్రహించాడు వర్ధనుడు. అయినా పక్షులు అక్కడేదో విశేషం లేకపోతే అవి భయపడి పారిపోయేవి కావని ఊహించి ఆ చోటుకు పోవడానికే నిశ్చయించాడు. చెట్టు దిగి గుహ దిక్కుగా నడవడం మొదలుపెట్టాడు. ఒక జాముసేపు నడిచినా గాని ఆ గుహ దాపులకు చేరలేకపోయాడు. ప్రకాశవంతమైన వెలుగు కనిపించడంతో గుహను గుర్తించడం తేలికైంది. అంతేకాకుండా గుహకు చేరువయ్యే కొద్దీ ఎవరో మగమనిషి ఎంతో దీనంగా హృదయ విదారకంగా రోదిస్తున్నట్టు చెవులకు స్పష్టంగా వినిపించసాగింది. అప్పటికి 4 జాములు గడిచి నడిరాత్రికి చేరుకుంది. గుహలోనికి అడుగు పెడుతూనే కనిపించిన దృశ్యం చూసి భయపడకపోయినా ఒక రకంగా విస్తుపోయి కాలు కదపకుండా నిలబడిపోయాడు. ఆ గుహంతటా ఏదో వింత కాంతి పడుతోంది. ఆ వెలుగులో ద్వారానికి నేరుగా అమర్చిన వేదికపై మొండెం నుండి వేరుపడిన తలొకటి కనులు తెరిచి బాధతో మూలుగుతూ బిగ్గరగా రోదిస్తోంది. దాని ఏడుపులు బయటి ప్రపంచానికి భయంతో కూడిన దిగులు పుట్టిస్తోంది. దానికి కొంత దూరంలో చేతులు కాళ్ళు లేని మొండెం కదులుతోంది. మొండానికి ఒకవైపున కాళ్ళు మరోవైపున చేతులు పడి ఉన్నాయి. దానిని చూసి మతిపోయింది కులవర్ధనునికి. కానీ అంతకంటేనూ విస్తుపోయేటిది భయపడిపోయేటిది అయిన సంఘటన ఒకటి సరిగ్గా నడిరాత్రికి జరిగింది. అదేమిటంటే ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.